గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికార పార్టీపై విజయం సాధించిన బీజేపీ. పశ్చిమ గోదావరిలో మంత్రి. పశ్చిమ గోదావరిలో మంత్రి శ్రీరంగనాథరాజు పాదయాత్ర. నవరత్నాల అమలుపై ఆరా తీసిన మంత్రి. నారాయణపేట జిల్లాలో రైతు వేదికల ప్రారంభోత్సవం. అధిక దిగుబడి వచ్చే పంటలు వేయాలన్న మంత్రి నిరంజన్ రెడ్డి. విజయవాడలో బీజేపీ శ్రేణులు సంబరాలు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయంపై ప్రశంసలు. ఏపీ రాష్ట్రంలో దశల వారీగా మద్యం నిషేధం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమాలు. ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ లో మొదటి నుంచి అత్యంత ఉత్కంఠ భరితంగా సాగగా చివరకు టీఆర్ఎస్ పై బీజేపీ గెలిచింది. మొదటి నుంచి నువ్వా నేనా అన్నట్లు సాగిన పోర్లో అధికార పార్టీకి చుక్కెదురైంది. రౌండుకు పెరిగిన ఉత్కంఠలో చివరకు బీజేపీ 1079 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. నియోజకవర్గంలో 198,756 ఓట్లకు గాను 164,186 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటిష్ట బందోబస్తు మధ్య ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ మొదలుపెట్టారు. మొత్తంగా కౌంటింగ్ పూర్తయ్యేసరికి బీజేపీ 63,352 ఓట్లు సాధించింది. 1079 ఓట్ల మెజారిటీతో గెలిచింది. అధికార టీఆర్ఎస్ పార్టీ 62,273 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఇక దీనిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు స్పందిస్తూ ఈ విజయాన్ని దుబ్బాక ప్రజలకే అంకితమిస్తున్నానని, నా జీవితకాలం మొత్తం దుబ్బాక అభివృద్ధికే పాటుపడతానని హామీ ఇచ్చారు. తన విజయానికి సహకరించిన సిద్దిపేట సిపి జోయల్ డేవిస్, సైబరాబాద్ సిపి మహేష్ భగవత్, హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ యాదవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దుబ్బాకలో విజయం మనం చూసాం. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి మేము చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది, ప్రజా తీర్పు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండబోతుంది అని మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ చెప్తా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారు మంత్రిగా వారి పెత్తనం ఏదైతే ఉందో దాన్ని ప్రజలు వ్యతిరేకించారు. రేపు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఈ జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ గారి పెత్తనాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఖమ్మం కిల్లా పైన కాషాయ జెండా అన్నది ఎగరబోతుంది. దాన్ని త్వరలోనే మనం అందరం చూస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అక్కడ దుబ్బాక ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీకి ఇంత మెజారిటీ ఇచ్చినటువంటి ఎన్నికలు ఎక్కడ జరిగినా భారతీయ జనతా పార్టీదే విజయం. అది బీహార్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, ఈరోజు తెలంగాణలో దుబ్బాకలో కానీ. ప్రధానమైనటువంటి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో అహంకారపూరితమైన నిరంకుశ పాలనకు ఇలా దుబ్బాక ప్రజలు చెక్ పెట్టిర్రు. ప్రశ్నించే గొంతు ఇలా ప్రజల పక్షాన, ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి మీద యుద్ధం చేసిన రఘునందన్ రావు గారు ఇలా అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు. భారతీయ జనతా పార్టీ తరఫున మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా చాలా కాబట్టి దుబ్బాక ప్రజల అభివృద్ధి కోసం ఈ బీజేపీ పార్టీ వాళ్ళకు అనుకూలంగా మలుసుకొని ఈ విజయాన్ని అందించినటువంటి ఈ ప్రజలందరికీ కూడా
మేము రుణపడి ఉండి మేము ఎప్పటికీ ఎల్లవేళలా వాళ్ళ ఎంట ఉండి సేవ చేస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్క అందరికీ యావత్తు భారతదేశంలో జరిగినటువంటి 58 ఉప ఎన్నికల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పత్రికా ఎనాలిసిస్ లో భిన్నంగా ఈరోజు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుస్తుందని తక్కువలో ఒకే ఒక ఛానల్ మాత్రమే తెలియజేయడం జరిగింది. 2-3 ఛానళ్లు టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పింది. గతంలో 69,000 మెజార్టీతో గెలిచినటువంటి టీఆర్ఎస్ ఇవాళ కేసీఆర్ వారి అల్లుడు అయినటువంటి మన యొక్క హరీష్ రావు గారి యొక్క నాయకత్వంలో బ్రహ్మాండమైన దుబ్బాకలో ఏ విధంగా విజయం సాధించినమో తెలంగాణ ప్రజల మీద ఈరోజు ఎల్ఆర్ఎస్ పేరుతోటి ప్రజలకు భారం ఎట్లా మోపినమో రేపు ఈరోజు టీఆర్ఎస్ కు ఎల్ఆర్ఎస్ తోటి వీఆర్ఎస్ తప్పలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ఇదే ఎల్ఆర్ఎస్ తోటి ఇదే యొక్క ఎల్ఆర్ఎస్ తోటి టీఆర్ఎస్ కు వీఆర్ఎస్ తప్పదు. జిహెచ్ఎంసీ ఎన్నికలలో మేయర్ పీఠము అర్హులైన పేదలందరికీ నవరత్న పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసి ఆదుకుంటున్నారని ఏపీ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ పాదయాత్ర చేపట్టి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమం 4వ రోజులో భాగంగా అచంట నియోజకవర్గంలోని ఇలపర్రు, నడిపూడి, కొడమంచిలి, పెదమల్లం గ్రామాల్లో మంత్రి పాదయాత్ర నిర్వహించారు. ప్రజారంజక పాలన వైసీపీతోనే సాధ్యపడుతుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో సైతం సీఎం జగన్ రాజీ పడకుండా సంక్షేమ ఫలాలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని తెలిపారు. అనంతరం ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ప్రజలను ఆరా తీశారు. అందరికి కాలనీలో ఇళ్ళని పెట్టేది ఊళ్ళో కూడా ఎక్కడ తెల్లగా కట్టుకునే వాళ్ళు ఉంటే అన్ని కట్టుకుని ఇచ్చేస్తాను. దీపావళి వెళ్ళిన తర్వాత కట్టుకోండి. ఏంటమ్మా నేనేం రాయలేదు. అమౌంట్ ఎత్తింది అందరికీ అమౌంట్ ఉద్దరికి ఎవరు కట్టి పెడతారు అంటే ఎవరన్నా కాదమ్మా ఇద్దాం ఛాన్స్ ఎవరు కట్టి పెడతారు? నేను అమ్మ ఎన్ని కొంతమంది కట్టుకుంటారా చూపించండి అది ఇప్పుడు ఆవిడకి ఇస్తా కట్టి పెట్టి వాళ్ళు ఉండవు కదా. పిల్లలు అక్కడ వెళ్ళిపోయారు కొడుకులు మరి ఎవరు కట్టి పెడతారు? ఇల్లు అందరూ కొడుకొచ్చి కట్టి పెట్టాలి. ఓకేనా? మంది అమ్మా గురించి ఎవరు వచ్చిందో కట్టి పెడతారు ఆడికే రాస్తారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పూర్తయిన 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు 4వ రోజు రాష్ట్రం అంతా కూడా గ్రామాల్లో పాదయాత్రగా పెట్టి ప్రజలకి నవరత్నాల ద్వారా ఏ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ఆ పథకాలన్నీ అందినేలా తెలుసుకుంటూ అలాగే ఎక్కువ ఎవరన్నా మిగిలిపోతే అందరూ కూడా తెలుసుకుని ఇంటింటికి వెళ్ళి తెలుసుకుంటాం జరుగుతుంది. అందరూ కూడా పెద్ద ఎత్తున మహిళలు అందరూ ఎంతో సంతోషంగా మాకు జగన్ అన్ని పథకాలు కూడా ఇంటికే పంపిస్తేస్తాడు, అకౌంట్కి వచ్చేస్తాయని చెప్పి ఎంతో సంతృప్తి తెలియజేయడం జరిగింది. అలాగే ఇళ్ల స్థలాలు కూడా గురించి కూడా ప్రజలందరూ కూడా మాకు ఆల్రెడీ మా ఫోటోలు తీశారు. ఈ ప్రతిపక్షాలు అడ్డుపడుతుందో ఇవ్వలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మాకు తొందరలోనే ఇళ్ల స్థలాలు కూడా ఇస్తారని చెప్పి మహిళలు కూడా ఆశాభావం ఎక్కువగా తెలియజేస్తున్నారు.
అన్నీ కూడా ఏదైతే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు రైతులు కానీ మహిళలు కానీ ఈ కరోనాను ఎదుర్కొంటూ మంచి పరిపాలన అందిస్తున్నారో ఆయనే ఉండాలని ప్రజలందరూ కూడా దీవించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్న ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు ప్రవేశపెడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని జక్లేర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు లబ్ధి చేకూరేలా అధిక దిగుబడి వచ్చే పంటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ వనజ, జక్లేర్ గ్రామ ఉప సర్పంచ్ సంగీత తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇది గ్రహించిన వ్యక్తి, ఇది మొట్టమొదటి వ్యక్తి, తెలంగాణ సాధించిన మొట్టమొదటి వ్యక్తి మన కేసీఆర్ సార్ గారే. తాను కూడా ఒక రైతే. రైతు సాధక బాధకులు అన్ని తెలుసు. అన్ని ముందర పెట్టుకొని ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం రైతు బంధు దగ్గర నుంచి రైతు బీమా వరకు తీసుకుపోయి ఈరోజు రైతు వేదికలు, కొనుగోలు కేంద్రాలు, ఇక అన్నిటికన్నా గొప్ప విషయం ఇది. భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని పని. మొన్న మనకు కరోనా ఉన్నప్పుడు పొలాల దగ్గరకు పంపించి ధాన్యం కొనుగోలు చేసిన మొట్టమొదటి మన ఈ రోజు ఈ ప్రోగ్రాంకి వచ్చిన మీ అందరికీ నమస్కారం. ఇది మన జిల్లాలో మొదటి రైతు వేదిక మనము ఇవాళ ఇనాగ్రేట్ చేస్తున్నాము. మనకి 77 రైతు వేదికలు ఈ జిల్లాలో ఉన్నాయి. దీంట్లో 75 వరకు మనము కంప్లీట్ చేస్తాము. దానికి చిన్న చిన్న వర్క్స్, పెయింటింగ్స్, ఫినిషింగ్ అలాంటివి కొన్ని చోట్ల ఉన్నాయి. బట్ మిగిలినవన్నీ కాన్స్టిట్యున్సీకి ఒకటి చేయాలి. బట్ మంచిగా టైం కుదరక అన్ని కాన్స్టిట్యున్సీస్లో మన జిల్లా మొత్తం ఇంకా ప్రోగ్రామ్స్ మళ్ళీ చేయబోతున్నాము. ఈ రైతు వేదికలు చాలా అధికారులకు, పాత్రికేయులకు అందరికీ పేరు నమస్కారం. మాకు ఇంకా వేరే చాలా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కనుక మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. గత 6 ఏళ్ళ నుంచి మీ గ్రామంలో ఏమేమి అభివృద్ధి అవుతూ ఉంది, 6 సంవత్సరాల నుంచి మీ గ్రామంలో మంచినీళ్ళ సమస్య ఎట్లా ఉంది, టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు తాగడానికి నీళ్ళు ఏ పరిస్థితి ఉండే, మరి మన ప్రభుత్వంలో 2000 ఒంటరి మహిళలకు 2000, వికలాంగులకు 3000 పెన్షన్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఎట్లా బతికిస్తున్నామో, అంతకుముందు దసరా పండుగ అయినా ఏ పండుగ అయినా ఒక చిన్న చీర, జాకెట్ జాతీయంగా అంతర్జాతీయంగా ఏ పంటలు వేస్తే రైతుల యొక్క పంటలకు మార్కెట్ ఉంటుందో ఆ తువ్వ చూపించే పని సర్కారు చేయాలి. ఆ పని చేయాలంటే ఒక మండలానికి ఉండేటువంటి, ఒక క్లస్టర్కు ఉండేటువంటి ఒక వ్యవసాయ అధికారి ఓ మండలంలోనో ఒక క్లస్టర్లోనో ఉండేటువంటి వేల మంది రైతాంగానికి వాళ్ళు చేరడం కష్టం. ఇది చేరే మార్గం ఏంటి? ఇవి వాళ్ళకు రైతు వేదిక ఏర్పాటు చేస్తే ఒక క్లస్టర్ ద్వారా మొత్తం రైతాంగానికి సమాచారం చేరుతుంది అని చెప్పి రైతు వేదికలను ఏర్పాటు చేసినాం. ఇట్లా బహుళ ప్రయోజనాల కోసం రైతు వేదికలను ఏర్పాటు చేసినాం. అందుకని ఇప్పుడు మనం దృష్టి పెట్టాల్సింది ఏంటి? సేద్యం అంటే సాంప్రదాయ పంటలే, ఎవరి లేకుంటే పత్తి, అట్లా కాదు. వివిధ రకాలైన పంటలు, భిన్నమైనటువంటి పంటలు మార్చుకుంటూ వేయడం ద్వారా మార్కెట్ లో మనం నిలదొక్కుంటాం. అధిక దిగుబడులు వస్తాయి, అధిక లాభాలు వస్తాయి. నూనె గింజలకి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా గ్యారంటీ ఇస్తా ఉంది. మనం అవకాశం ఉన్న కాడికల్లా నూనె గింజల ప్రోత్సాహాన్ని కూడా చూసుకోవాలి. పెసలు, మినుములు లాంటివి కూడా వేసుకోవాలి. కందులు లాంటివి ఆల్రెడీ మన ప్రాంతంలో బాగా వేస్తారు. కందులు ఈసారి సర్కారే కొంటా అని చెప్పింది కాబట్టి ఫికర్ లేదు. కాబట్టి దుబ్బాక ఉప ఎన్నిక బరిలో భారతీయ జనతా పార్టీ దుమ్ము రేపింది. 23వ రౌండ్ పూర్తయ్యేసరికి 1470 ఓట్ల మెజారిటీతో బీజేపీ విజయం సాధించింది. మొదటి 10 రౌండ్స్ ఆధిక్యం ప్రదర్శించిన బీజేపీ తర్వాత క్రమంగా వెనుకబడింది. ఆ తర్వాత చివరి రౌండ్లలో అనూహ్యంగా పుంజుకుని బీజేపీ విజయాన్ని నమోదు చేసింది. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై 1470 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందారు. దీంతో విజయవాడలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మోదీ ప్రభంజనంతో మరిన్ని విజయాలను సాధిస్తామని చెప్పారు.
భారతదేశ రాజకీయ సంచలనాలకి తెరతీసినటువంటి 303 సీట్ల దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభినవ రాజనీతిజ్ఞుడు అమిత్ షా గారి సారథ్యంలో జేపీ నడ్డా గారి నేతృత్వంలో భారతదేశంలో విజయ డంకా మోగిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అదిగో రానున్నది దక్షిణాది రాష్ట్రాల వైపు అడుగు శ్రీకారం చుడుతూ దుబ్బాక రఘునందన్ తెలుగు బిడ్డ భరతమాత ముద్దు బిడ్డ కేసీఆర్ కంచుకోటకి సవాల్ చేస్తూ ముక్కు నేలకు రాస్తా దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తా అంటూ ప్రజల మనోభావాలతో కుటుంబ పాలన చేస్తున్నటువంటి కేసీఆర్కి సవాల్ ఇచ్చినటువంటి భరతమాత ముద్దు బిడ్డ రఘునందన్ గారి విజయోత్సవానికి మేము జేజేలు పలుకుతాం. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి బీహార్లో ఓడిపోతుంది దగ్గరలో ఉంది వెళ్ళిపోతుందని చెప్పని పొద్దున్నుంచి సంకల్పం చదువుకున్నటువంటి అనేక శ్రేయోభిలాషులు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులు కుహానా సెక్యులరిస్టులు పాపం అంతరార్థమైనటువంటి కాంగ్రెస్ నాయకులు చాలామంది ఇప్పుడు మాట్లాడటానికి నోరు మెక్కలేనటువంటి పరిస్థితి. అవినీతి లేని అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్నటువంటి కేంద్ర పరిపాలన రాష్ట్రంలో నితీష్ కుమార్ గారి యొక్క పరిపాలన వైపు ప్రజలు ఏ రకంగా స్వాగతం పలుకుతున్నారో మన కళ్ళ ముందు సాక్షాత్ కనబడుతున్నటువంటి స్థితి. సింధియా నాయకత్వంలో మధ్యప్రదేశ్లో 28 స్థానాల్లో ఇవాళ 20 స్థానాల్లో బలమైనటువంటి నాయకత్వాన్ని నిర్మిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ గుజరాత్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా భారతీయ జనతా పార్టీ జనసేన బీజేపీ కలిసి 2024లో విజయ డంకా మోగిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది భారతీయ జనతా పార్టీ గెలుపు కాదు, ప్రజల గెలుపు. దేశంలో మార్పు కోరుకున్నటువంటి ప్రజల గెలుపు. కుటుంబ పార్టీల నాయకత్వాన్ని పారదోలడం కోసం ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం నరేంద్ర మోడీ గారి బలహీన వర్గాల యొక్క నాయకత్వానికి ఆదర్శంగా నిలబడాలని చెప్పని దుబ్బాకలో ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దక్షిణాది రాష్ట్రాలకి శ్రీకారం చుట్టానికి సిద్ధమవుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి జేజేలు పలుకుతున్నటువంటి ప్రజల వాక్కు. అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు రాకూడదని చెప్పని తెలుగు రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రయత్నాలు చేస్తున్నటువంటి కుహానా సెక్యులరిస్ట్ గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ ఆరేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రారంభించారు. అనంతరం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఆధ్వర్యంలో మంజూరైన పంట రుణాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. విలీన గ్రామాల రైతులకు వ్యవసాయ భూముల ఉచిత క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ లలితా యాదవ్, పిఎస్సిఎస్ చైర్మన్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఒక ఏఈఓ మీకు అందుబాటులో ఉంచి మరి వ్యవసాయ పరంగా మీకున్న ఇబ్బందుల్ని వెంటనే పరిష్కరిస్తున్న పరిస్థితి కూడా మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. మరి ఇంత చేసినా కూడా మా రైతన్నలు ఎవరికి వారు ఏ ఆపదను బట్టి ఇష్టం వచ్చినట్టు పంటలు వేస్తుంది. ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. నేను ఎందుకు చెప్తున్నాను, మీరందరూ మద్దతు వ్యవసాయదారులు తిరిగి వచ్చి ఈరోజు వ్యవసాయాన్ని పండుగ చేసుకునే దిశగా వ్యవసాయం చేస్తున్న పరిస్థితి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన ఫ్రీ కరెంటు, బ్రహ్మాండమైన సాగునీరు, ఉచిత పంపిణీ చేసే కార్యక్రమాలు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా మీరు వినియోగించుకొని వర్ధన్నపేట శాసనసభ్యులు గౌరవనీయులు
ఆరూరి రమేష్ అన్న చేతుల మీదుగా మా హనుమకొండ టీఎస్సీఎస్ పరిధిలో ఆరపల్లి సెంటర్ను వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. అలాగే మా సంఘ పరిధిలో ఉన్నటువంటి రైతులకు కూడా పంట రుణాలను రీషెడ్యూల్ చేసి వాళ్ళకు చెక్కులు అందజేయడం జరిగింది. అలాగే మన ఏదైతే సాదా బైనామా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మున్సిపల్లో విలీనమైనటువంటి గ్రామాలకు సాదా బైనామా అవకాశం ఇచ్చారు. ఆ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు గారి ద్వారా వారికి ఈరోజు పాలాభిషేక కార్యక్రమం జరిగింది. ఈ రకంగా ఈరోజు మేము ఆరపల్లి గోదాం యందు వరి కొనుగోలు కార్యక్రమాన్ని రేపు మేము పక్కన ఉన్నటువంటి కళాభారతి కానీ స్మెల్ల కానీ ఏర్పాటు చేస్తాము. ప్రతి రైతు కూడా ఈరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చే ప్రతి రైతుకు కూడా మేము సౌకర్యం కల్పించి ఏపీ రాష్ట్రంలో దశల వారీగా మద్యం నిషేధంలో భాగంగా మే మాసం నుండి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చేస్తున్న కార్యక్రమాలు హర్షణీయమని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ప్రశంసించారు. సీఎం జగన్ ఆదేశాలతో సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు మద్యం 50,000 కేసులు నమోదవ్వగా 61,000 మందిని అరెస్టు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. కేవలం చట్టాల ద్వారానే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కాదని, అయితే ప్రజలను చైతన్యవంతులను చేయడం ద్వారానే మద్యపాన నిషేధం అమలవుతుందని తెలియజేశారు. మద్యపాన నియంత్రణ ఉద్యమంలో డ్వాక్రా మహిళలను భాగస్వాములను చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతను అమ్మేవాడే 16 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో దశల వారీ మద్య నిషేధం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం బలమైన రాజకీయ సంకల్పంతో అధికార సంకల్పంతో కృషి చేస్తూ ఉంది. ఇప్పటివరకు చేసిన బహుముఖ కార్యక్రమాల ఫలితంగా 70% మద్య వినియోగం తగ్గింది. భారతదేశంలో ఇది ఒక చరిత్ర. ఆంధ్రప్రదేశ్ ఒకనాడు మధ్యాంధ్రప్రదేశ్కు ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఈరోజు 70% మద్య వినియోగం తగ్గిన ఆంధ్రప్రదేశ్గా మార్చడంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా అధికార యంత్రాంగం, ఎక్సైజ్ యంత్రాంగం, సెబ్, మీడియా అందరూ విశిష్ట కృషి చేయడం వలన ఇది సాధ్యమైంది. ఒకవైపున ప్రైవేట్ రంగంలో మద్యం షాపుల్ని ప్రభుత్వ రంగంలోకి మార్చడం, 4,400 పైగా ఉన్న మద్యం షాపుల్ని 2,934 షాపులు తగ్గించడం, బెల్ట్ షాపుల్ని ఆర్గనైజర్గా సంఘటితంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల్ని సమూలంగా తొలగించడం, మద్యం షాపుల యొక్క పని గంటలని గణనీయంగా తగ్గించడం, మద్య విమోచన ప్రచార కమిటీ లాంటి ఒక కమిటీని రూపొందించి బహుముఖ ప్రచార కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటాం. ఇలాంటి అనేక కార్యక్రమాల ద్వారా ఈరోజు మద్యం వినియోగం తగ్గింది. 70% వినియోగం తగ్గటం ఆంధ్రప్రదేశ్కు ఒక చరిత్రగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రధానంగా గత మే 16 నుంచి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పడిన తర్వాత మద్యం అక్రమాలతో వాటిని నివారించడంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది. ఎక్సైజ్ సిబ్బందితో పాటు పోలీస్ యంత్రాంగం కూడా బలంగా కలిసి పనిచేయటం వలన ఇప్పటి వరకు సుమారు 50,000 కేసులు నమోదు చేసి 60,000 పైగా నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 3 లక్షల లీటర్ల నాటుసారాన్ని పట్టుకోవడం జరిగింది. 3.5 లక్షల అక్రమ మద్యాన్ని పట్టుకోవడం జరిగింది. కొన్ని వేల వాహనాలని సీజ్ చేయడం జరిగింది. ఈ కృషి చాలా గొప్పదిగానే భావిస్తూ ఉన్నాను. ఒక నేరం తగ్గాలంటే పనిష్మెంట్ ఉండాలి. పనిష్మెంట్ ఉండే అవకాశం ఉన్న వాతావరణంలో నేర ప్రవృత్తి తగ్గుతూ ఉంది. దశలవారీ మద్య నిషేధం అమల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 90 లక్షల మంది డ్వాక్రా గ్రూప్ మహిళల్ని భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాం. సుమారు 9 లక్షల గ్రూపుల్లో వీరంతా పనిచేస్తూ ఉన్నారు. ఒకప్పుడు 1990 దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన సారా వ్యతిరేక ఉద్యమం, ఆ తర్వాత వచ్చిన మద్య వ్యతిరేక ఉద్యమం, సంపూర్ణ మద్య నిషేధం అమల్లో కీలక పాత్ర మహిళ పోషించింది. మహిళ తన భర్త ఆదాయం, తన కుటుంబ ఆదాయం, తన బిడ్డల ఆదాయం తన కుటుంబానికే చెందాలని కోరుకుంటుంది. అలాంటిది వాళ్ళ పిల్లల, తండ్రుల, భర్తల కష్టార్జితం కుటుంబానికి దక్కకుండా మద్యం షాప్కి వెళ్తూ ఉంటే మహిళల్లో ఆక్రందన ఎక్కువ ఉంటుంది, ఆవేదన ఎక్కువ ఉంటుంది. సో అలాంటి మహిళల్ని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం ద్వారా దశలవారీ మద్య నిషేధం అమలు కావటం సాధ్యమవుతుందని భావిస్తూ ఉన్నాం.
మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో రైతు వేదిక భవనాన్ని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఇళ్లు లేని ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి నిధులు అందజేస్తామని తెలిపారు. త్వరితగతిన సీసీ రోడ్ నిర్మాణం చేపట్టేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎంఆర్ఓ మంజుల, జెడ్పీటీసీ ఇంద్రయ్య సాగర్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు, మీ అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు సోదరులు గౌరవనీయులు శ్రీ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరిమణి శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు, జిల్లా రైతు బంధు అధ్యక్షులు సోదరులు, డిసిఎంఎస్ అధ్యక్షులు మా అనుంగ సోదరులు రవికుమార్ గారు, జెడ్పీటీసీ ఇంద్రయ్య గారు, స్థానిక ఎంపీపీ గారు, స్థానిక ఎంపీటీసీ సర్పంచ్, రైతు బంధు సమితి కోఆర్డినేటర్లు, ఇక్కడ ఉండేటువంటి రైతులు, మహిళలు అందరికీ, మీ అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. విషయాలన్నీ సీనన్న చెప్పిండు, మీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండ్రు. మీరు ప్రధానంగా అడిగినటువంటివి 4 అంశాలు, వాటిని దృష్టిలో పెట్టుకుని నేను మీకు విషయాలు చెప్తా. ఒకటి, గోదాముల నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి మాకు సహకారం కావాలన్నారు. తప్పకుండా మీ శాసనసభ్యుల వారు ప్రభుత్వ స్థలం, ఒక 5 ఎకరాల ప్రభుత్వ స్థలం చూపిస్తే నేను ఒక 6-7 కోట్ల రూపాయలతోన వారికి నేను వేర్హౌసింగ్ కార్పొరేషన్ నుంచి గోడౌన్లను మంజూరు చేస్తాను. అది నా శాఖ కిందనే ఉంది, నేను తప్పకుండా చేస్తాను. రెండవది, గ్రామంలో చేనేత ఊలుకు సంబంధించింది అనుకుంటా కదా, ఉన్ని సహకార సంఘం ఉంది. వాళ్ళ ఉపాధి కోసం ఒక షెడ్డు నిర్మాణం చేసి యంత్ర సామాగ్రి కూడా ఏర్పాటు చేస్తే ఉపాధి అవుతుంది అన్నారు. తప్పకుండా ఈ వృత్తి అంతరించిపోకుండా భవిష్యత్తులో ఉపాధి కొనసాగే గురించి ఈ ప్రభుత్వం ఉండాలి, రైతుల గురించి ఈ ప్రభుత్వం ఉండాలి. ఈ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు ఈ బీద జాతి హ్యాపీగా బతికేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక మీలాంటి వాళ్ళు ఈ వేదికల ద్వారా మాట్లాడే ముందు మన గ్రామ అభివృద్ధి ఒక ప్రణాళిక, గతంకి ఇప్పటికి ఏ భేదం ఉందని కూడా చెప్తే బాగుంటుందని చెప్పి ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి కూడా పరిశీలించి సాధ్యమైనంత వరకు అయ్యేటువంటివి మెల్లమెల్లగా చేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. హైదరాబాద్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన 10వ డివిజన్ కార్పొరేటర్ ముద్దా పవన్ కి మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందనలు తెలిపారు. యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా పవన్ కుమార్ ఎన్నికైన నేపథ్యంలో 1000 మంది యూత్ సభ్యులు బైక్ ర్యాలీ నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. కాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆయనకి నియామక పత్రం అందజేశారు. అనిల్ ప్రకటిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కింది స్థాయిలో ఆర్గనైజేషన్ పర్ఫెక్ట్గా ఉండాలని గౌరవ మంత్రి గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆదేశంతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు రావడమే కాకుండా టీఆర్ఎస్ పార్టీలో పనిచేయాలని ఉత్సాహంతో అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఆ దిశలో ఈరోజు పవన్ కుమార్ మన మీర్పేట్ కార్పొరేషన్కి యూత్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా దయానంద్ నియోజకవర్గ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడిగా, అదేవిధంగా కిరణ్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్మిక విభాగం కార్పొరేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో సుమారు 75 లక్షల వ్యయంతో అంతర్గత మురుగునీటి కాల్వల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపాలిటీని అభివృద్ధిలో ముందంజలో నిలుపుతామని అన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అండర్గ్రౌండ్ డ్రైనేజు, సిసి రోడ్స్, బీరంగూడ, రాఘవేంద్ర కాలనీ, గీతా హోమ్స్ ఇవన్నీ గిట 75 లక్షలతోటి ఈరోజు సిసి రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, స్థానిక కౌన్సిలర్లు, ఈ అమీన్పూర్ ప్రముఖులు, పత్రికా సోదరులు, కాలనీ అధ్యక్షులు, కాలనీ సోదరులు, సోదరులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో
డ్రైనేజెస్ కానీ, రోడ్స్ కానీ, వాటర్ లైన్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఎప్పటికప్పుడు ఖాళీల పరంగా, కౌన్సిలర్ల పరంగా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వారి మౌలిక వసతులన్నీ సమకూర్చుకుంటూ పోతా ఉన్నాం. తప్పకుండా ఈ మిన్పూర్ మున్సిపాలిటీని అన్ని రకాలలో, అన్ని వింగులలో, అన్ని అంగులలో ఎటువంటి సమస్య లేకుండా పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తామని తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దుబ్బాకలో వికసించిన కమలం, అధికార పార్టీపై విజయం సాధించిన బీజేపీ. పశ్చిమ గోదావరిలో మంత్రి శ్రీరంగనాథరాజు పాదయాత్ర, నవరత్నాల అమలుపై ఆరా తీసిన మంత్రి. నారాయణపేట జిల్లాలో రైతు వేదికల ప్రారంభోత్సవం, అధిక దిగుబడి వచ్చే పంటలు వేయాలన్న మంత్రి నిరంజన్ రెడ్డి. విజయవాడలో బీజేపీ శ్రేణుల సంబరాలు, దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయంపై ప్రశంసలు. ఏపీ రాష్ట్రంలో దశల వారీగా మద్యం నిషేధం, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.